దేశవ్యాప్తంగా నేడు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి కూడా తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రత్యేక పోలియో బూత్లలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా ఆరోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. తల్లిదండ్రులు తమ పిల్లలను సమీప పోలియో కేంద్రానికి తీసుకెళ్లి పోలియో చుక్కలు వేయించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలియో రహిత భారతదేశ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా నేడు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రత్యేక పోలియో బూత్లలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా ఆరోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. తల్లిదండ్రులు తమ పిల్లలను సమీప పోలియో కేంద్రానికి తీసుకెళ్లి పోలియో చుక్కలు వేయించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలియో రహిత భారతదేశ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తమిళనాడు కాంగ్రెస్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.